వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా అసంక్రామ్యత మరియు వాటిలో ఉన్న రకాల గురించి నేర్చుకుందాం. క్రితం క్లాస్ లోపల అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి వివిధ రకాల కణాలు మరియు అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి వివిధ రకాల అవయవాల గురించి మరియు కణాల ఆధారంగా చేసినటువంటి వర్గీకరణని నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్ లోపల అసంక్రామ్యత అనేటువంటిది మానవుని లోపల ఎన్ని రకాలుగా ఉంటుంది, సహజ సిద్ధంగా వచ్చేటువంటిది, కృత్రిమంగా వచ్చేటువంటిది, అలా వివిధ రకాల అసంక్రామ్యతలు అనేటువంటివి ఉంటాయి. మరి వాటి గురించి ఒకసారి నేర్చుకుందాం. ఈ రకంగా మనకి అసంక్రామ్యత అనేటువంటిది ప్రధానంగా మనకి రెండు రకాలుగా ఉంటుంది. స్వాభావిక అసంక్రామ్యత అని, ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత అని రెండు రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. స్వాభావిక అసంక్రామ్యత అనే మనము న్యాచురల్ ఇమ్యూనిటీ లేదా సహజ సిద్ధ రోగనిరోధక వ్యవస్థ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యతని అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అంటే మనం జీవితకాలంలో పెంపొందించుకున్నటువంటిది కాబట్టి అక్వైర్డ్ పెంపొందించుకున్నటువంటి అసంక్రామ్యతగా ఈ ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యతగా పేర్కొనడం జరుగుతుంది. అసంక్రామ్యతను ప్రధానంగా మనం రెండు రకాలుగా విభజించాము. మరి ఇప్పుడు ఈ రెండింటి గురించి నేర్చుకుందాం. స్వాభావిక అసంక్రామ్యత పుట్టుకతోనే ఒక వ్యక్తికి లభించేటువంటి ఇమ్యూనిటీ అని పేర్కొన్నాము. మనుషులందరి లోపల దాదాపు ఇది ఒకే విధంగా ఉంటుంది. సో పుట్టుకతోనే వస్తుంది కాబట్టి అందరి లోపల ఒకే విధంగా ఉంటుంది. ఇన్నేట్ లేదా ఇన్బార్న్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము. సో జఠరరసంలో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం కావచ్చు, కంటిలోని లైసోజైమ్ ఎంజైమ్ కావచ్చు, చర్మము, శ్లేష్మస్తరాలు, దగ్గడం, తుమ్మడం, ఇవన్నీ కూడా మనకి స్వాభావిక అసంక్రామ్యత లోపల భాగాలు. ఇవన్నీ కూడా మనకి రక్షణ వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పుట్టుకతో పాటు అందరికీ ఉంటాయి కాబట్టి సహజ అసంక్రామ్యతగా లేదా స్వాభావిక అసంక్రామ్యతగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. వాటికే ఉన్నటువంటి మరో రెండు పదాలు ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా ఇన్బార్న్ ఇమ్యూనిటీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మొదటి రకం గురించి. ఇప్పుడు మనము రెండవ రకం గురించి చూద్దాం. రెండవ రకం అనేటువంటిది మనకి స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ అని అంటాము, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాము. ఒక వ్యక్తి జీవితకాలం లోపల అతని శరీరం లోపల అభివృద్ధి చెందేటువంటి అసంక్రామ్యత. జాగ్రత్తగా గమనించండి, ఇది పుట్టుకతో ఉండదు. తన జీవితకాలం లోపల పెంపొందించుకునేటువంటి అసంక్రామ్యతని స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ అని అంటాము. ఇంగ్లీష్ లోపల అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాము. ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఇది అందరి లోపల ఒకే విధంగా ఉండదు. మరి తీసుకుంటున్నట్టు ఆహారపు అలవాట్లు మరియు నివసిస్తున్నటువంటి వాతావరణము, వివిధ రకాల అంశాలు అనేటువంటివి స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది అసంక్రామ్యతలో ఉన్నటువంటి రెండవ ప్రధాన రకం. సో ఒక వ్యక్తి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, చుట్టూ ఉన్న వాతావరణం అనేటువంటిది ఈ రకమైనటువంటి అసంక్రామ్యతని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఏదైతే స్వీకృత లేదా ఆర్జిత అసంక్రామ్యత ఉందో, ఈ స్వీకృత లేదా ఆర్జిత అసంక్రామ్యతని మనము మరలా రెండు రకాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ఆర్జిత అసంక్రామ్యతని మనం ఇక్కడ క్రియాశీల అసంక్రామ్యతగా మరియు స్తబ్దత అసంక్రామ్యతగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనము అసంక్రామ్యత అని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే, అసంక్రామ్యత అని ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే ఈ అసంక్రామ్యతని ప్రధానంగా మనము రెండు రకాలుగా విభజిస్తున్నాం. ఆ రెండు రకాలు ఏంటి అని అంటే, ఒకటేమో ఆర్జిత, మరొకటేమో స్వాభావిక. మీకు అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఇట్లా రాస్తున్నాను నేను. ఇక్కడ అసంక్రామ్యత అనేటువంటిది స్వాభావిక, ఆర్జితను మరలా మనము క్రియాశీల మరియు స్తబ్దత, క్రియాశీల అసంక్రామ్యత మరియు స్తబ్దత అసంక్రామ్యత అని ఇవ్వడం జరిగింది. వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు ఒకసారి మేజర్గా ఒకసారి వర్గీకరణ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ క్రియాశీల అసంక్రామ్యత లోపల మరలా రెండు రకాలు అనేటువంటిది ఉంటుంది. సహజ క్రియాశీల అసంక్రామ్యత, అదేవిధంగా కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. స్తబ్దత అసంక్రామ్యతలో కూడా మరలా రెండు రకాలు అనేటువంటిది ఉంటుంది. దీనిలో కూడా సహజ స్తబ్దత అసంక్రామ్యత, కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. కన్ఫ్యూజ్ కాకండి, మనము అసంక్రామ్యతను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్వాభావిక అసంక్రామ్యత, పుట్టుకతో పాటు అందరికీ వచ్చేటువంటి అసంక్రామ్యతనే స్వాభావిక అసంక్రామ్యత అని అంటాము. సహజ అసంక్రామ్యత సింపుల్గా చెప్పాలంటే. మరి ఆర్జిత అసంక్రామ్యత, జీవితకాలంలో పెంపొందించుకునేటువంటిది ఆర్జిత అసంక్రామ్యతలో మళ్ళీ రెండు రకాలు, క్రియాశీల అసంక్రామ్యత, స్తబ్దత అసంక్రామ్యత. అంటే ఏంటో తర్వాత స్లైడ్లలో చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి మేజర్గా వర్గీకరణ చూద్దాము. క్రియాశీల అసంక్రామ్యత లోపల మళ్ళీ సహజ ఉంటుంది, కృత్రిమ ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే సహజ,
క్రియాశీల అసంక్రామ్యత, కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. అదేవిధంగా స్తబ్దత అసంక్రామ్యత లోపల సహజ స్తబ్దత అసంక్రామ్యత, కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. వీటన్నిటి గురించి కూడా మనం ఇదే క్లాస్లో నేర్చుకుందాం. సో స్వాభావిక అసంక్రామ్యత అంటే పుట్టుకతో పాటు వస్తుంది. సహజంగా మనకు ఉండేటువంటి జఠరసం కావచ్చు, లైసోజైమ్ ఎంజైమ్ కావచ్చు, చర్మం కావచ్చు, దగ్గడం తుమ్మటం, ఇవన్నీ కూడా స్వాభావిక అసంక్రామ్యత లోపల ఉంటాయి. ఇప్పుడు ఆర్జిత అసంక్రామ్యత అంటే జీవితకాలంలో పెంపొందించుకునేటువంటిది. జీవితకాలంలో పెంపొందించుకునేటువంటి అసంక్రామ్యత 2 రకాలు: క్రియాశీల అసంక్రామ్యత, స్తబ్దత అసంక్రామ్యత. ఇప్పుడు మళ్ళీ క్రియాశీల అంటే ఏంటి, స్తబ్దత అంటే ఏంటి, మరి వాటి లోపల సహజ ఏంటి, కృత్రిమ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, క్రియాశీల అసంక్రామ్యత అని అన్నాం. క్రియాశీల అసంక్రామ్యత అని అంటే ప్రతిజనకం ప్రేరణ ద్వారా, ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ప్రతిజనకం ప్రేరణ ద్వారా ఒక వ్యక్తిలో ప్రతిదేహకాలు విడుదలవుతాయి. ఆ రకంగా విడుదలైన తర్వాత ఏర్పడేటువంటి అసంక్రామ్యతనే మనము క్రియాశీల అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సాధారణంగా వ్యాధికారక జీవి అనేటువంటిది మన దేహంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధికారక జీవి పైన ఉండేటువంటి ప్రతిజనకం ఏదైతే ఉంటుందో ఆ ప్రతిజనకం మన శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించిన కారణంగా మన బాడీ లోపల ప్రతిదేహకాలు అనేటువంటి విడుదలవుతాయి. ఆ రకంగా వచ్చేటువంటి అసంక్రామ్యత లేదా రోగనిరోధక శక్తినే క్రియాశీల అసంక్రామ్యత అని పేర్కొనడం జరుగుతుంది. యాక్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. సో క్రియాశీల అసంక్రామ్యత అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ క్రియాశీల అసంక్రామ్యత అనేటువంటిది మరలా 2 రకాలని ఇంతకుముందు చెప్పాను. ఆ 2 రకాలు కూడా మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. సహజ క్రియాశీల అసంక్రామ్యత, ఈ వైపున రాస్తున్నాను. సహజ క్రియాశీల అసంక్రామ్యత, అదేవిధంగా కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. సహజ క్రియాశీల అసంక్రామ్యత, కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. క్రియాశీల అసంక్రామ్యత అనేటువంటిది ప్రతిజనకం ద్వారా వస్తుందని గుర్తుంచుకోండి. ఈ ప్రతిజనకం అనేటువంటిది మళ్ళీ సహజ సిద్ధంగా వస్తుందా, కృత్రిమంగా వస్తుందా అనే దాన్ని బేస్ చేసుకొని మనం 2 రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. అదే సహజ క్రియాశీల అసంక్రామ్యత, కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. సహజ క్రియాశీల అసంక్రామ్యత అంటే ఏంటంటే వ్యాధికారకం సహజ సంక్రమణ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధికారకంపై ఉన్నటువంటి ప్రతిజనకంకి విరుద్ధంగా ప్రతిదేహకాలు విడుదలవుతాయి. ప్రతిదేహకాలు అనేటువంటివి విడుదలవుతాయి ఇంతకుముందు చెప్పినట్లే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అసంక్రామ్యత జ్ఞప్తి అనేటువంటిది ఉంటుంది. అసంక్రామ్యత జ్ఞప్తి అని అంటే క్రితం క్లాస్లో మనం నేర్చుకున్నాం. లింఫోసైట్స్ అనేటువంటివి ఈ ప్రతిజనకం ఏదైతే వచ్చిందో ఈ ప్రతిజనకాన్ని గుర్తుంచుకునేటువంటి జ్ఞప్తి అనేటువంటి అంశాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రతిజనకం వచ్చింది, ఇప్పుడు ప్రతిదేహకాలు అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి. నెక్స్ట్ మరొకసారి ప్రతిజనకం కనుక బాడీ లోపలికి మన దేహం లోపలికి ప్రవేశిస్తే ఇది ఆల్రెడీ గుర్తుంచుకుంది కాబట్టి వెంటనే ప్రతిదేహకాలని ఉత్పత్తి చేసేటువంటి జ్ఞప్తిని కలిగి ఉంటుంది. ఆ రకంగా వచ్చేటువంటిదే మనకి సహజ క్రియాశీల అసంక్రామ్యత. క్రియాశీల అసంక్రామ్యత అంటే ప్రతిజనకం అనే పదం గుర్తుంచుకోమన్నాను. ఈ ప్రతిజనకం కనుక సహజ సంక్రమణంగా మానవ శరీరంలోకి ప్రవేశించి ప్రతిదేహకాలు ఉత్పత్తి అయ్యి జ్ఞప్తి ద్వారా అసంక్రామ్యత పెంపొందింపబడితే దాన్ని సహజ క్రియాశీల అసంక్రామ్యత అని అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అమ్మవారు మరియు చికెన్ గున్యా అని పేర్కొన్నాం. అమ్మవారు మరియు చికెన్ గున్యా. అమ్మవారు అని అంటున్నాం మనం. ఇప్పుడు దీన్ని మనము తల్లి అని అంటాం మన సాధారణ భాష లోపల. అమ్మవారు అనేటువంటిది ఒకసారి వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి రోగనిరోధక వ్యవస్థ అనేటువంటిది డెవలప్ కావడం అనేటువంటి జరుగుతుంది. చిన్న వయసులో మనకు ఒకసారి అమ్మవారు వచ్చిందని అంటే మళ్ళీ జీవితకాలంలో ఇంకొకసారి అనేటువంటి అమ్మవారు రాదు. ఎందుకు అని అంటే ఆ రకమైనటువంటి అసంక్రామ్యత అనేటువంటి పెంపొందించబడుతుంది. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి వారియోలా వైరస్ ఏదైతే ఉందో ఆ వారియోలా వైరస్ అనేటువంటిది మన బాడీలోకి ప్రవేశించినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిదేహాలు అనేటువంటి ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ప్రతిదేహాలు ఉత్పత్తి చేసేయడంలో ఆలస్యమైన కారణంగా మనకు ఒకసారి అమ్మవారు అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఆ వారియోలా వైరస్ మన బాడీలోకి వస్తుందో, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది, మన బి లింఫోసైట్స్ వాటిని గుర్తుపెట్టుకున్నాయి కాబట్టి వెంటనే ప్రతిదేహకాలను ఉత్పత్తి చేసి వాటిని నశింపజేస్తాయి. కాబట్టి రెండోసారి అమ్మవారు అనేటువంటిది మనకు రాదు. వ్యాధి లక్షణాలు బయటపడకుండానే వ్యాధికారక జీవిని చంపివేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా అమ్మవారు అనేటువంటి జీవితంలో ఒకటేసారి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా చికెన్ గున్యా కూడా.
చికెన్ గున్యా వ్యాధికారక జీవి ఎప్పుడైతే మన బాడీలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఒకసారి మన వ్యాధి లక్షణాలు బయటపడి ఆ తర్వాత ప్రతిదేహాలు ఉత్పత్తి చేయబడి అప్పుడు ఆ వ్యాధికారకాన్ని జీవిని చంపివేసిన తర్వాత మనకు చికెన్ గున్యా అనేటువంటిది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కానీ మరోసారి వ్యాధికారక జీవి అనేటువంటిది మన బాడీలోకి ప్రవేశిస్తే వెంటనే బి లింఫోసైడ్స్ వాటికి సంబంధించినటువంటి ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ఆ వ్యాధికారక జీవిని చంపేస్తుంది. కాబట్టి రెండోసారి చికెన్ గున్యా రావడానికంటే ఆస్కారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రకంగా వచ్చేటువంటిది అసంక్రామ్యతనే సహజ క్రియాశీల అసంక్రామ్యతగా పేర్కొంటాం. క్రియాశీల అసంక్రామ్యత ప్రతిజనకం ద్వారా వస్తే క్రియాశీల అసంక్రామ్యత. ప్రతిజనకం కనుక ఏదైతే వ్యాధికారక జీవి ద్వారా ప్రతిజనకం సహజ సిద్ధంగా మనకు సంక్రమణ జరిగితే దాన్ని సహజ క్రియాశీల అసంక్రామ్యత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత గురించి వివరిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత అంటే చూడండి, ఇక్కడ టీకా రూపంలో వ్యాక్సిన్ రూపంలో ఉద్దేశపూర్వకంగా మనము బలహీన లేదా క్రియారహిత వ్యాధికారకంను లేదా శుద్ధమైన ప్రతిజనకంను ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ బాడీ లోపల మన దేహం లోపల మనమే ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడుతున్నాం. ఇంతకుముందు అమ్మవారు అనేటువంటి చూశాను, వ్యారియోలా వైరస్, చికెన్ గున్యా అని చూసాము. వాటి లోపల వ్యాధికారక జీవి అనేటువంటిది సహజ సిద్ధంగా మనకు రావడం జరిగింది. దోమకాటు ద్వారానో లేకపోతే ఏ రకంగానో కలిసిన నీటి ద్వారానో మన దేహంలోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. అప్పుడు మనకు వచ్చినటువంటి అసంక్రామ్యతని సహజ క్రియాశీల అసంక్రామ్యత అని అన్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత లోపల వాంటెడ్గా ఉద్దేశపూర్వకంగా మనమే ప్రతిజనకాన్ని బాడీ లోపలికి ప్రవేశపెడుతున్నాం వ్యాక్సిన్ రూపంలో. సో ఆ రకంగా ప్రవేశపెడుతున్నప్పుడు మనం వ్యాక్సిన్ రూపంలో ఏమేమి ప్రవేశపెట్టవచ్చు, బలహీన వ్యాధికారకాన్ని ప్రవేశపెట్టవచ్చు లేదా క్రియారహిత ఇన్యాక్టివ్ వ్యాధికారకాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు లేదా శుద్ధమైనటువంటి ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇది వ్యాధికారక జీవి అనుకున్నట్లయితే దీన్ని బలహీనం చేసి ప్రవేశపెట్టవచ్చు, క్రియారహితం చేసి ప్రవేశపెట్టవచ్చు. ఈ వ్యాధికారక జీవి పైన ఉండేటువంటి ప్రతిజనకం ఏదైతే ఉందో ఈ ప్రతిజనకాన్ని సపరేట్ చేసి ఈ విధంగా సపరేట్ చేసి మనము బాడీలోకి ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనము కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత అని పేర్కొంటున్నాం. ఎందుకు కృత్రిమ అన్న పదాన్ని వాడినా మనమే ఉద్దేశపూర్వకంగా ఆర్టిఫిషియల్గా ప్రతిజనకాన్ని ప్రవేశపెడుతున్నాం కాబట్టి కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత అని అంటున్నాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ మరియు డిపిటి టీకా. డిపిటీలో 3 వ్యాధులకు సంబంధించినటువంటి టీకా ఉంటుంది. డిప్తీరియా, పెట్టుసిస్, టెటనస్. డిప్తీరియా, పెట్టుసిస్, టెటనస్ 3 వ్యాధులకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ వ్యాక్సిన్ ఇది. సో దీని లోపల ఈ 3టికి సంబంధించినటువంటి వ్యాధికారక జీవులను కలిపి ఇన్యాక్టివ్ స్టేట్లో మనము మన బాడీలోకి ప్రవేశపెడుతున్నాం. అప్పుడు ప్రతిదేహకాలు అనేటువంటి ఉత్పత్తి చేయబడతాయి. ఆ రకంగా బి లింఫోసైట్స్ ఈ ఇన్యాక్టివ్ ఏదైతే యాంటీజెన్ ఉందో ప్రతిజనకం ఉందో దాన్ని గుర్తుంచుకొని మరోసారి డిప్తీరియా, పెట్టుసిస్, టెటనస్ అనేటువంటి మనకు సంక్రమిస్తే అప్పుడు వెంటనే ప్రతిదేహకాలను ఉత్పత్తి చేసి వాటిని నశింపజేస్తాయి. అదే రకంగా పోలియో, మనం చిన్నపిల్లలకి మనమే పోలియో చుక్కలు ఇస్తాం. పోలియో చుక్కల రూపంలో ఉండేటువంటిది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి వైరస్. అందుకే మనము పోలియో చుక్కలు వికటించి అప్పుడప్పుడు అంగవైకల్యం కలగడం అనేటువంటిది మనం సాధారణంగా చాలా మందిలో చూస్తాం. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి పోలియో వైరస్నే మనం డైరెక్ట్గా పంపించేస్తున్నాం పిల్లల లోపలికి. సో అది ఒకవేళ యాక్టివ్ అయితే సహజ సిద్ధంగానే వాళ్ళకి పోలియో రావడం అనేటువంటి జరుగుతుంది, వెరీ రేర్ కేసెస్ లోపల. అందుకోసమే ఆ పోలియో టీకాలని జాగ్రత్తగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ బాక్సులలో పట్టుకొని వచ్చి వాటిని టెస్ట్ చేసి మరి పిల్లలకి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి పోలియో వ్యాక్సిన్ లోపల మనకి వైరస్ని ఇన్యాక్టివ్ స్టేట్లో లోపలికి పంపిస్తున్నాం. అందుకే మనము కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత అని అంటాము. సో పిల్లలకి ఈ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి పోలియో వైరస్ని ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు ఆ పిల్లల లోపల అసంక్రామ్యత అనేటువంటిది పెంపొందించబడడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే పోలియో వైరస్ వాళ్ళకి వచ్చినా కూడా ఆల్రెడీ పోలియో వైరస్ గురించి మన బాడీకి తెలుసు, మన బి లింఫోసైట్స్ గురించి తెలుసు కాబట్టి ప్రతిదేహకాలను ఉత్పత్తి చేసి ఆ పోలియో వైరస్ని చంపేసేటువంటి శక్తిని మన శరీరం కలిగి ఉంటుంది. ఆ రకంగా సంక్రమించేటువంటి అసంక్రామ్యతని మనము కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత అని అంటాం. ఇప్పటివరకు 2 రకాలు నేర్చుకున్నాం మనం, సహజ క్రియాశీల అసంక్రామ్యత, కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. సహజ క్రియాశీల అసంక్రామ్యత లోపల సహజ సిద్ధంగానే వ్యాధికారక జీవి అనేటువంటిది మన లోపలికి ప్రవేశిస్తుంది, ప్రతిదేహకాలు ఉత్పత్తి చేయబడడం, జ్ఞప్తి ద్వారా గుర్తుంచుకోవడం అదంతా జరుగుతుంది. కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత లోపల ఇన్యాక్టివ్ స్టేట్లో కావచ్చు లేదా మనము శుద్ధమైనటువంటి ప్రతిజనకాన్ని కావచ్చు ప్రవేశపెట్టి అసంక్రామ్యతను పొందుతున్నాం కాబట్టి కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మళ్ళొకసారి చెప్పాను. నెక్స్ట్ చూద్దాం మనం. ఇప్పుడు మనకి స్తబ్దత అసంక్రామ్యత, స్వాభావిక తర్వాత స్వీకృత.
ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. స్వాభావిక పుట్టుకతో వచ్చేది, స్వీకృత జీవితకాలంలో పొందేది. జీవితకాలంలో పొందేటువంటి స్వీకృత లేదా ఆర్జిత అసంక్రామ్యత లోపల ఇప్పటివరకు క్రియాశీల అసంక్రామ్యత గురించి నేర్చుకోవడం జరిగింది. క్రియాశీలలో సహజ కృత్రిమ గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ రకమైనటువంటి స్తబ్దత అసంక్రామ్యత గురించి నేర్చుకుందాం. ఈ స్తబ్దత అసంక్రామ్యత అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇంతకుముందు క్రియాశీల లోపల నేను ఒక వర్డ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, అది ప్రతిజనకం. ఇక్కడ ప్రతిదేహకం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక దాత నుండి స్వీకరించిన ప్రతిదేహకాలను మరొక గ్రహీత శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా లభించేటువంటి అసంక్రామ్యత. అంటే ఇక్కడ మనకి స్తబ్దత అసంక్రామ్యత అనేటువంటి జీవితకాలంలో వస్తుంది. ఈ జీవితకాలంలో వచ్చేటువంటి స్తబ్దత అసంక్రామ్యత అనేటువంటిది ప్రతిదేహకాల కారణంగా వస్తుంది. ఎప్పుడు చూడండి, ఒక బాడీలోకి, ఇది ఒక మానవ శరీరం అని అనుకున్నట్లయితే ప్రతిజనకం అనేటువంటిది ఈ రకంగా ప్రవేశపెట్టబడి ఈ బాడీ లోపల అసంక్రామ్యత వృద్ధి జరిగితే దాన్ని క్రియాశీల అసంక్రామ్యత అని అంటాం. ఈ ప్రతిజనకం అనేటువంటిది లేదా వ్యాధికారక జీవి అనేటువంటిది సహజ సిద్ధంగా సంక్రమించి అసంక్రామ్యత వస్తే సహజ క్రియాశీల అసంక్రామ్యత. ఈ ప్రతిజనకం అనేటువంటిది మనమే ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టి అసంక్రామ్యతని డెవలప్ చేస్తే కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యత. ఇప్పుడు స్తబ్దత అసంక్రామ్యతలో ఏమవుతుంది, మనకి ప్రతిజనకం అనేటువంటిది ఇక్కడ లేదు, ప్రతిజనకం ప్రస్తావన లేదు. మనం ఏం చేస్తున్నాం, ప్రతిదేహాన్ని ప్రవేశపెడుతున్నాం, ప్రతిదేహాన్ని బాడీ లోపలికి ప్రవేశపెడుతున్నాం. సో దీన్ని నేను ఏజీ అని రాస్తున్నాను, యాంటీజెన్. దీన్ని నేను ఏబి యాంటీబాడీ అని రాస్తున్నాను. యాంటీబాడీ అంటే ప్రతిదేహం. సో ఇక్కడ యాంటీజెన్ ఎప్పుడైతే లోపలికి వచ్చిందో మన బాడీ అనేటువంటిది ప్రతిదేహకాలను ఉత్పత్తి చేస్తుంది. ఏబి ప్రతిదేహకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏర్పడేటువంటి ప్రతిదేహకాలు ఈ యాంటీజెన్కి రిలేటెడ్గా ఉంటాయి. ఈ యాంటీజెన్కి రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి యాంటీబాడీస్ ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో ఈ యాంటీబాడీస్నే నేను బయట నుంచి పంపిస్తున్నాను. ఆ రకంగా వచ్చేటువంటి అసంక్రామ్యత స్తబ్దత అసంక్రామ్యత అని అంటాం. ప్రతిజనకాన్ని పంపించిన బాడీ గుర్తుపట్టి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. యాంటీబాడీస్ని పంపించినా కూడా బాడీ గుర్తుపట్టి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ రకమైనటువంటి యాంటీబాడీస్ని మన శరీరం లోపల ఉంచుకుంటున్నాం కాబట్టి అసంక్రామ్యత అనేటువంటిది డెవలప్ అవుతుంది. అయితే ఈ రకంగా ప్రతిదేహకాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా 2 రకాలుగా ఉంటుంది. చూడండి, ఒక దాత నుండి స్వీకరించినటువంటి ప్రతిదేహకాలని మరొక గ్రహీత శరీరంలో ప్రవేశపెట్టడం ద్వారా లభించేటువంటి అసంక్రామ్యత 2 రకాలు. ఇది మరలా 2 రకాలు. అంటే ప్రతిదేహకాల ద్వారా వస్తేనేమో స్తబ్దత అసంక్రామ్యత, ప్రతిజనకాల ద్వారా వస్తేనేమో క్రియాశీల అసంక్రామ్యత. మళ్ళీ దాంట్లో 2 రకాలు, సహజ కృత్రిమ. దీంట్లో కూడా 2 రకాలు, సహజ కృత్రిమ. ఈ ప్రతిదేహకాలు సహజంగా వస్తున్నాయా, కృత్రిమంగా ప్రవేశపెడుతున్నామా, దీన్ని ఆధారం చేసుకొని సహజ స్తబ్దత అసంక్రామ్యత, కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత నెక్స్ట్ చూద్దాం. సహజ స్తబ్దత అసంక్రామ్యత. సహజంగానే ప్రతిదేహకాలు అనేటువంటి ప్రవేశపెట్టబడతాయి. ఏ రకంగా ప్రవేశపెట్టబడతాయో చూడండి. పిండాభివృద్ధి సమయంలో ఎప్పుడైతే ఫీటస్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో ఆ ఫీటస్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు మనకి ఆ ఫీటస్కి జరాయువు ద్వారా, జరాయువు అంటే ప్లాజెంటా, జరాయువు అనే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం నేర్చుకున్నాం. జరాయువు అంటే ప్లాజెంటా. ఈ ప్లాజెంటా అనేటువంటిది గర్భాశయ గోడలు మరి పిండం యొక్క కణజాలాల కలయిక వల్ల అనేటువంటి ఈ జరాయువు అనేటువంటి ఏర్పడుతుంది. ఇది ఒక తాడు వంటి నిర్మాణము. పెరుగుతున్నటువంటి పిండానికి ఆహారాన్ని ఆక్సిజన్ను అందించేటువంటిది జరాయువు అని నేర్చుకున్నాం. మరి ఇదే జరాయువు ద్వారా ప్రతిదేహకాలు అనేటువంటివి తల్లి నుండి శిశువుకి సంక్రమించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే తల్లి నుండి శిశువుకి మనకి జరాయువు ద్వారా ఈ ఏవైతే ఉన్నాయో ప్రతిదేహకాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిదేహకాలు వచ్చిన కారణంగా ఈ శిశువుకి లభించేటువంటి అసంక్రామ్యతనే సహజ స్తబ్దత అసంక్రామ్యత అని పేర్కొంటున్నాం. ప్రతిదేహకాల కారణంగా అసంక్రామ్యత వస్తుంది కాబట్టి స్తబ్దత అసంక్రామ్యత. ప్రతిదేహకాలు కూడా సహజ సిద్ధంగా వస్తున్నాయి కాబట్టి సహజ స్తబ్దత అసంక్రామ్యత. సో పిండాభివృద్ధి సమయంలో తల్లి జరాయువు నుండి శిశువుకి ప్రతిదేహకాలు అనేటువంటివి వస్తున్నాయి. ఇది ఒక విధానం. మరో విధానం లోపల శిశువు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇచ్చేటువంటి పాలని కొలెస్ట్రమ్ అని నేర్చుకున్నాం. కొలెస్ట్రమ్ అని నేర్చుకున్నాం. వాటిని మనం ముర్రుపాలు అని అంటాము. తల్లిపాల నుండి ఈ రకంగా తల్లిపాల నుండి ప్రతిదేహకాలు అందడం ద్వారా శిశువుకి లభించేటువంటి అసంక్రామ్యతనే మనము సహజ స్తబ్దత అసంక్రామ్యత అని అంటాం. జరాయు ద్వారా కావచ్చు, పాల ద్వారా కావచ్చు మనకు ఈ ప్రతిదేహకాలు అనేటువంటివి తల్లి నుండి బిడ్డకు రావడం అనేటువంటి జరుగుతుంది. సహజ సిద్ధంగా వస్తున్నాయి కాబట్టి సహజ స్తబ్దత అసంక్రామ్యత అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనము కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత అని చూద్దాం. ఈ కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత లోపల ప్రేరిత జీవిలో ఏర్పడినటువంటి ప్రతిదేహకాలను మనం ఇంతకుముందు ఏం చేసినాం, తల్లి నుండి బిడ్డకు సహజ సిద్ధంగా రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ 2 జీవులను తీసుకుంటున్నాం.
నేను ఈ బాక్స్ అనేటువంటిది ఒక జీవి, ఈ సర్కిల్ అనేటువంటిది ఒక జీవిగా గుర్తుపెట్టుకోండి. ప్రేరిత జీవిలో ఏర్పడినటువంటి ప్రతిదేహకాలను నేను ఈ జీవిని ప్రేరేపిస్తున్నాను, యాంటీజెన్ని పంపించి లేదా వ్యాధికారక జీవిని ఈ జీవిలోకి ప్రవేశించి దీని లోపల యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తున్నాను. యాంటీజెన్ని పంపిస్తున్నాను, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తున్నాను. ఇక్కడ ఏర్పడేటువంటి యాంటీబాడీస్ని మరొక గ్రహీత శరీరంలోకి ఇక్కడ పంపిస్తున్నాను. ఇక్కడ దాత అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్రహీత అని పెట్టుకోండి. సో ఈ యాంటీబాడీస్ని ఎప్పుడైతే ఈ గ్రహీత శరీరంలోకి ప్రవేశపెట్టబడుతున్నానో ఈ గ్రహీత శరీరం లోపల కూడా అసంక్రామ్యత వృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా ఈ గ్రహీత శరీరం లోపల అసంక్రామ్యత వృద్ధి చెందడాన్ని కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. యాంటీబాడీస్ ద్వారా అసంక్రామ్యత వస్తుంది కాబట్టి స్తబ్దత అసంక్రామ్యత. యాంటీబాడీస్ని మనము ప్రతిదేహకాలని అంటాం. ప్రతిదేహకాలని కృత్రిమంగా మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. అక్కడనేమో తల్లి నుండి బిడ్డకి సహజ సిద్ధంగా వచ్చాయి కాబట్టి సహజ స్తబ్దత అసంక్రామ్యత అని. ఇక్కడ ఆర్టిఫిషియల్గా లేదా కృత్రిమంగా మనమే ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రేరిత జీవిలో ఏర్పడినటువంటి ప్రతిదేహకాలను సేకరించి మరొక గ్రహీతలోనికి ప్రవేశపెట్టడం ద్వారా ఆ గ్రహీతకు లభించేటువంటి అసంక్రామ్యతని కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకంగా ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటిది కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. ఆర్టిఫిషియల్గా యాంటీబాడీస్ ద్వారా, కృత్రిమంగా ప్రతిదేహకాల ద్వారా వచ్చేది కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మనకి టెటనస్కి వ్యతిరేకంగా మనము యాంటీ టెటనస్ సీరంని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ యాంటీ టెటనస్ సీరంని ఏ రకంగా ప్రొడ్యూస్ చేస్తామనంటే, టెటనస్ అనగా ధనుర్వాతం. క్లాస్ట్రిడియం టెటనై అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ ధనుర్వాతం లేదా టెటనస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ క్లాస్ట్రిడియం టెటనం ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఈ క్లాస్ట్రిడియం టెటనంని మనము ఒక గుర్రంలోకి ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. టెటనస్ని కలిగించేటువంటి క్లాస్ట్రిడియం టెటనం బ్యాక్టీరియాని కానీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కానీ గుర్రం లోపలికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. గుర్రం రక్తంలో ఉన్నటువంటి సీరం లోపల యాంటీబాడీస్ ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే యాంటీబాడీస్ ఉత్పత్తి జరుగుతుందో ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగినటువంటి సీరాన్ని గ్రహించి సీరాన్ని కనుక మనము గ్రహీత శరీరంలోకి ప్రవేశపెడితే దాన్ని యాంటీటెటనస్ సీరం అంటాం. గ్రహీత శరీరంలోకి ప్రవేశపెడితే ఈ గ్రహీతకు వచ్చేటువంటి అసంక్రామ్యతని మనము కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యతగా పేర్కొంటాం. ఇది అసంక్రామ్యతకు సంబంధించినటువంటి వివిధ రకాలు. మరి మరొకసారి మనము స్టార్టింగ్ స్లైడ్ చూసి దాన్ని మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అసంక్రామ్యతను ప్రధానంగా రెండు రకాలుగా, స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. స్వాభావిక అసంక్రామ్యత సహజసిద్ధంగా పుట్టుకతో వస్తుంది, దానిలో మీకు ఏమీ అనుమానం ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఆర్జిత లోపల కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఆర్జిత లేదా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం. దీని లోపల క్రియాశీల అసంక్రామ్యత, యాక్టివ్ ఇమ్యూనిటీ అని అంటాం. స్తబ్దత అసంక్రామ్యత, ప్యాసివ్ ఇమ్యూనిటీ అని అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీ లోపల ప్రతిజనకాల కారణంగా మనకి అసంక్రామ్యత వస్తుంది. యాక్టివ్ ఇమ్యూనిటీ లోపల లేదా క్రియాశీల అసంక్రామ్యత లోపల ప్రతిజనకాన్ని సహజ సిద్ధంగా వ్యాధి సంక్రమణం ద్వారా వస్తే సహజ క్రియాశీల అసంక్రామ్యతగా, మనం ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడితే కృత్రిమ క్రియాశీల అసంక్రామ్యతగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఆర్జిత అసంక్రామ్యత లోపల జీవితకాలం పెంపొందించుకునేటువంటి అసంక్రామ్యత లోపల రెండవ రకమైనటువంటిది స్తబ్దత అసంక్రామ్యత. స్తబ్దత అసంక్రామ్యత అనేటువంటిది యాంటీబాడీస్ కారణంగా వస్తుంది, ప్రతిదేహకాల కారణంగా వస్తుంది. ఈ ప్రతిదేహకాలను సహజ సిద్ధంగా ప్రవేశపెట్టబడితే దాన్ని సహజ స్తబ్దత అసంక్రామ్యత అని అంటాం. సహజ సిద్ధంగా తల్లి నుండి బిడ్డకి, జరాయువు ద్వారా తల్లిపాల నుండి బిడ్డకి ఇమ్యూనోగ్లోబులిన్స్, అదే వాటిని మనము ప్రతిదేహకాలని అంటాము, వాటి ద్వారా వస్తే సహజ స్తబ్దత అసంక్రామ్యత. ఒకవేళ ప్రతిదేహకాలు అనేటువంటివి కృత్రిమంగా ప్రవేశపెట్టబడితే, ఇంతకుముందు చెప్పినట్టు గుర్రం సీరంలో సేకరించినటువంటి యాంటీబాడీస్ని మరో గ్రహీతలో ప్రవేశపెట్టడం ద్వారా వచ్చేటువంటి స్తబ్దత అసంక్రామ్యతని కృత్రిమ స్తబ్దత అసంక్రామ్యత. ఏం లేదు, సింపుల్గా క్రియాశీల అసంక్రామ్యత అనేటువంటిది ప్రతిజనకం కారణంగా వస్తుంది. ఇది ప్రతిదేహకాల కారణంగా వస్తుంది మనకి అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సహజ కృత్రిమ అనే వాటికి ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనము టీకాల గురించి చూద్దాం. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది టీకాలు. అసంక్రామ్యతలోనే మనము టీకాల గురించి కూడా నేర్చుకుందాం. టీకా లేదా వ్యాక్సిన్ అనేటువంటిది ఒక నివారణ మందు. అంటే ఒక వ్యాధి రాకముందుకే ఆ వ్యాధిని నివారించే కోసం మనం తీసుకునేటువంటిదే టీకా లేదా వ్యాక్సిన్ అని అంటాము. సో టీకాని వ్యాధి రాకముందుకే తీసుకోవాలి. సో మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రదర్శించేటువంటి ఇమ్యూనలాజికల్ మెమొరీ అని అంటాం. ఇమ్యూనలాజికల్ మెమొరీ
సో నేను ఇంతకుముందే ఒక పదం వాడాను, జ్ఞప్తి అని అంటాము. జ్ఞప్తి అనేటువంటిది ఇమ్యూనలాజికల్ మెమొరీ అనే దానికి తెలుగు వర్డ్. సో ఈ అణు విషయమై ఈ టాపిక్ని ఆధారంగా చేసుకొని టీకాల అభివృద్ధి అనేటువంటిది ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ టీకాల అభివృద్ధి లోపల మనకు మొట్టమొదటిసారిగా టీకా అనే పదాన్ని వాడింది ఎడ్వర్డ్ జెన్నర్. ఈయననే మనము ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని కూడా పేర్కొంటాం. టీకా అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎడ్వర్డ్ జెన్నర్. టీకా లోపల మనకు ప్రధానంగా 2 రకాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి సాంప్రదాయ టీకాలు మరియు ఆధునిక టీకాలను పేర్కొనడం జరిగింది. సాంప్రదాయ టీకాలు, ఆధునిక టీకాలు. మరి సాంప్రదాయక టీకాలు అంటే ఏంటిది? మరి మళ్ళీ వాటిలో ఏం రకాలు ఉన్నాయి? ఆధునిక టీకాలు అంటే ఏంటిది? ఈ రకంగా సాంప్రదాయ టీకాలు ఉన్నప్పుడు ఆధునిక టీకాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? సో వీటన్నిటి గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సాంప్రదాయ టీకాలు ఇవి ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ అని అంటాం, మొదటి తరం టీకాలు అని అంటాం. వీటిలో క్షీణత చెందిన లేదా మృత లేదా క్షీణత చెందిన వ్యాధికారక టాక్సిన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, వీటిలో క్షీణత చెందిన వ్యాధికారకం లేదా మృత వ్యాధికారకం లేదా క్షీణత చెందిన వ్యాధికారక టాక్సిన్లు అనేటువంటివి ఉంటాయి. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి వ్యాధికారకం లేదా చనిపోయినటువంటి వ్యాధికారకం లేదా వ్యాధికారకం విడుదల చేసేటువంటి విషపూరిత పదార్థాలనే మనము టాక్సిన్లు అని అంటాం. విషపూరిత పదార్థాలనే టాక్సిన్లు అని అంటాం. ఇప్పుడు వ్యాధికారకం అనేటువంటిది ఒక దేహంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ టాక్సిన్లు అనేటువంటివి విడుదల చేస్తుంది. ఈ విడుదల చేసేటువంటి టాక్సిన్ల ఆధారంగా ప్రతిజనకాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అందుకోసమని డైరెక్ట్గా వ్యాధికారక టాక్సిన్లను తీసుకొని కూడా మనం టీకాని డెవలప్ చేయవచ్చు. సో సాంప్రదాయ టీకా లోపల క్షీణత చెందిన ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి వ్యాధికారకం లేదా మృత వ్యాధికారకం లేదా ఆ వ్యాధికారకం విడుదల చేసేటువంటి టాక్సిన్లు విష పదార్థాలని ఆధారం చేసుకొని సాంప్రదాయ టీకాలను మనం తయారు చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని అనుగుణంగానే సో ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నదాన్ని తీసుకున్నామా, లేకపోతే చనిపోయిన యాంటీజెన్ని ప్రతిజనకాన్ని తీసుకున్నామా, లేకపోతే టాక్సిన్ విష పదార్థాలను తీసుకున్నామా టీకా లోపల అనే దాన్ని ఆధారంగా చేసుకొని క్షీణత చేసిన టీకాలు లైవ్ అండ్ అటెన్యూయేటెడ్ టీకా వ్యాక్సిన్స్ అని అంటాం. అంటే ఇవి బతికే ఉన్నాయి కానీ క్షీణింపజేయడం అనేటువంటి జరిగింది. మృత లేదా క్రియారహిత టీకాలు అని పేర్కొంటాం. ఇవి చనిపోయినటువంటి వ్యాధికారక జీవులు లేదా ప్రతిజనకాలు. అదే రకంగా టాక్సైడ్ టీకాలు అవి విడుదల చేసేటువంటి విష పదార్థాల ఆధారంగా తయారు చేసినటువంటి టీకాలను మనము టాక్సైడ్ టీకాలను పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా దేన్ని మనము టీకా రూపంలో తీసుకుంటున్నాం అనే దాన్ని ఆధారం చేసుకొని 3 రకాలుగా సాంప్రదాయ టీకాలు అనేటువంటిది వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆధునిక టీకాలు. సో ఎప్పుడైతే మనము వ్యాధికారక జీవిని క్షీణింపజేసి లోపలికి ప్రవేశపెడుతున్నాము, క్షీణత టీకాలను అంటే క్షీణింపజేసి ప్రవేశపెట్టడం లేదా చనిపోయినటువంటి క్రియారహిత టీకాలను వ్యాక్సిన్ లేదా టాక్సైడ్ విష పదార్థాలు వీటి లోపల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్షీణత చేసినటువంటి టీకాలు అంటే ఇది లైవ్ అండ్ అటెన్యూయేటెడ్, క్షీణింపజేసినాము కానీ బతికే ఉంది. ఒకవేళ బాడీ లోపలికి పోయిన తర్వాత యాక్టివ్ అయింది అనుకోండి, అప్పుడు వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం ఉంది టీకాల ద్వారా. మృత లేదా క్రియారహిత టీకాలు ఇవి చనిపోయినప్పటికీ, ఇప్పుడు వైరస్ చనిపోయింది అనుకోండి, వైరస్ యొక్క భాగాలు అనేటువంటి ఇది ఒక వైరస్ అని అనుకుంటే వైరస్ చనిపోయినప్పుడు ఈ రకంగా విచ్ఛిన్నం చేయడం అనేటువంటి జరుగుతుంది, ఈ రకంగా విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. ఈ వైరస్ భాగాలు కూడా ఆర్ఎన్ఏని కలిగి ఉంటాయి కాబట్టి వ్యాధిని కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాక్సైడ్ టీకాలని అంటే డైరెక్ట్గా విష పదార్థాలనే ప్రవేశపెడుతున్నాం కాబట్టి విష పదార్థాలనే ప్రవేశపెడుతున్నాం కాబట్టి అప్పటికి కూడా బాడీకి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం మనము ఆధునిక టీకాలను తయారు చేయడం జరిగింది. సాంప్రదాయ టీకాలో ఉన్న లోపాలను తొలగిస్తూ ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసినటువంటి టీకాలు. ఈ ఆధునిక టీకాలు కూడా మరలా 2 రకాలు, కాంపోనెంట్ టీకాలు, రీకాంబినెంట్ టీకాలు. కాంపోనెంట్ టీకాలు అంటే వ్యాధికారకంలో ప్రతిజనకం ఉన్నటువంటి ఉపరితల భాగాన్ని, ఒక భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇట్లా వ్యాధిజనకం ఉంటే ఇక్కడ మనకి ఈ ప్రతిజనకం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రతిజనకం ఉన్నటువంటి ఉపరితల భాగాన్ని వినియోగించి రూపొందించిన టీకాలనే మనం కాంపోనెంట్ టీకాలని అంటాము. కేవలం ఒక భాగాన్ని మాత్రమే వినియోగించి తయారు చేయడం ద్వారా వీటిని సబ్ యూనిట్ టీకాలను కూడా పేర్కొంటాం. సబ్ యూనిట్ టీకాలను కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది నేను. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేటువంటిది కాంపోనెంట్ టీకాలకి ఉదాహరణ. నెక్స్ట్ మనకి రీకాంబినెంట్ టీకాలని అంటాం. మనకు తెలుసు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన టీకాలనే మనము రీకాంబినెంట్ టీకాలు అని అంటాం. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి మనము ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకున్నాము. ఒకసారి చూడండి.
సో వీటి లోపల ఏం చేస్తామనంటే శుద్ధమైనటువంటి ప్రతిజనకం మాత్రమే మనము టీకాల రూపంలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. కేవలం శుద్ధమైన ప్రతిజనకాన్ని మాత్రమే ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఇవి సురక్షితమైనటువంటి టీకాలు. ఉదాహరణగా హెపటైటిస్ ఏ టీకా మరియు హెపటైటిస్ బి టీకాలు అనేటువంటివి శుద్ధమైనటువంటివి టీకాలు అనేటువంటివి గుర్తుంచుకోండి. ఇది మనకి అసంక్రామ్యతలో ఉన్నటువంటి రకాలు మరియు టీకాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు. మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.